అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. డాక్టర్ జో విటాల్ మీకు మీ ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలని, వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలని, అది మీకు సరదాగా ఉండాలని అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందంటే మీ జీవితం తాలూకా అత్యుత్తమ కృతి మీరే. మీ జీవితంలోని మైకెలేంజెలో మీరే. మీరు చెక్కే డేవిడ్ మీరే. మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకోవటం నేర్చుకోవటానికి ఒక మార్గం, దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవటం. ఈ పుస్తకంలోని టీచర్లందరూ ఒక్కరు విడవకుండా రోజు ధ్యానాన్ని అభ్యసించేవారే. నేను ఈ రహస్యాన్ని కనుగొనేదాకా ధ్యానం ఎంత శక్తివంతమైనదో నేను కూడా గ్రహించలేదు. ధ్యానం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, ఆలోచనలను అదుపులో పెట్టుకునేందుకు సాయం చేస్తుంది, మీ శరీరంలో కొత్త శక్తిని ప్రసరిస్తుంది. అసలు గొప్ప విషయం ఏమిటంటే ధ్యానానికి మీరు గంటల కొద్దీ సమయాన్ని కేటాయించనక్కర్లేదు. రోజు 3 నుంచి 10 నిమిషాలు ధ్యానంతో మొదలు పెట్టండి. అద్భుతంగా మీ ఆలోచనలను అదుపు చేసే సామర్థ్యం సంపాదించుకునేటందుకు అది చాలు. మీ ఆలోచనల గురించి జాగరూకతతో ఉండేటందుకు మీరు ఒక సంకల్పం కూడా చెయ్యొచ్చు. నా ఆలోచనల మీద నాదే అధికారం. దీన్ని తరచూ అంటూ ఉండండి. ధ్యానం చేసేటప్పుడు కూడా ఆ మాటను అనుకోండి. అలా సంకల్పానికి కట్టుబడి ఉంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు ఆ విధంగా తయారవుతారు. మిమ్మల్ని మీరు అద్భుతమైన ఒక కొత్త రూపంలో తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన జ్ఞానం మీకు ఇప్పుడు అందుతోంది. అత్యద్భుతమైన మీ కొత్త రూపం తాలూకు ఫ్రీక్వెన్సీలో ముందు నుంచే ఆ రూపం సంతరించుకునే అవకాశం ఉంది. అందుకే మీరు ఏమవ్వాలనుకుంటున్నారో నిశ్చయించుకోండి, దాని ప్రకారమే చెయ్యండి. అలా తయారవ్వండి. దాన్ని గురించి ఆలోచించండి, ఫ్రీక్వెన్సీని ప్రసరింపచేయండి. అప్పుడు మీ కలలే మీ జీవితంగా రూపొందుతాయి. రహస్యం సంక్షిప్తంగా, జీవితం తాలూకు గొప్ప రహస్యం ఆకర్షణ సిద్ధాంతం. ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటుంది ఆకర్షణ సిద్ధాంతం. అందుకే మీరేదైనా ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలనే మీరు మీ వైపుకు ఆకర్షించుకుంటున్నారని అర్థం. ఆలోచనలు అయస్కాంతాల వంటివి. వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఆలోచించేటప్పుడు ఆ ఆలోచనలు విశ్వంలోకి ప్రసరింపబడతాయి. అప్పుడు అదే ఫ్రీక్వెన్సీలో ఉండే అటువంటి ఆలోచనలను అవి అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. బయటికి పంపబడిన ప్రతిదీ ఉత్పత్తి స్థానానికి వెనక్కి వస్తుంది. మీరు ఒక మానవ ట్రాన్స్మిషన్ టవర్ వంటివారు. మీ ఆలోచనలతో ఒక ఫ్రీక్వెన్సీని ప్రసారం చేస్తూ ఉంటారు. మీ జీవితంలో ఏమైనా మార్పులు చెయ్యాలనుకుంటే మీ ఆలోచనలను మార్చుకోవటం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మార్చుకోండి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఆలోచనలే మీ భవిష్యత్తు జీవితాన్ని సృష్టిస్తాయి. మీరు దేన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో, దేని మీద దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంగా రూపొందుతుంది. మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి. రహస్యం తేటపరచబడింది. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. మనం జీవిస్తున్న ఈ విశ్వంలో భూమ్యాకర్షణ సిద్ధాంతం లాంటి కొన్ని సిద్ధాంతాలున్నాయి. మీరు ఒక భవనం మీద నుండి కింద పడితే మీరు
మంచివారా చెడ్డవారా అనేది లెక్కలోకి రాదు. మీరు నేల మీద పడతారు. ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక ప్రకృతి నియమం. భూమి ఆకర్షణ సిద్ధాంతం ఎంత నిష్పక్షపాతమైనదో, వ్యక్తి ప్రమేయం లేనిదో ఇది అంతే. అది ఖచ్చితమైనది, నిర్దిష్టమైనది. డాక్టర్ జో విటాల్. ఈ క్షణంలో మీ జీవితంలో మీ చుట్టూ ఉన్నదంతా మీరు వేటి గురించి ఫిర్యాదు చేస్తున్నారో వాటితో సహా మీరు ఆకర్షించినవే. మొదటిసారి ఈ మాట విన్నప్పుడు అది మీకు నచ్చకపోవచ్చని నాకు తెలుసు. మీరు వెంటనే నేను కారు ప్రమాదాన్ని ఆకర్షించలేదే, నన్ను ముప్పుతిప్పలు పెట్టే ఆ వినియోగదారుని నేను ఆకర్షించలేదే, నేను కావాలని అప్పును ఆకర్షించలేదే అంటారు. అయినా నేను మీ మొహంలోకి చూసి అవును మీరే ఆకర్షించారు అంటాను. అన్నింటికన్నా అర్థం చేసుకోవటానికి కష్టమైన భావనలలో ఇది కూడా ఒకటి. కానీ ఒకసారి దీన్ని మీరు ఒప్పుకోగలిగితే అది జీవితాన్నే మార్చేస్తుంది. తరచు అందరూ రహస్యంలోని ఈ భాగాన్ని విన్నప్పుడు వేలకు వేలు ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళ గురించి చరిత్రలో తాము విన్న వాటిని గుర్తు తెచ్చుకుంటారు. అన్ని వేల మంది ఆ సంఘటనకు తమని తాము ఆకర్షించుకున్నారనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఆకర్షణ సిద్ధాంతం దృష్ట్యా వాళ్ళు ఆ సంఘటన తాలూకా ఫ్రీక్వెన్సీతో సమానంగా ఉండి ఉండాలి. అంటే వాళ్ళందరూ తప్పకుండా ఆ సంఘటన గురించే ఆలోచించారని అర్థం కాదు. కానీ వాళ్ళ ఆలోచనల ఫ్రీక్వెన్సీ, సంఘటన ఫ్రీక్వెన్సీ సమానంగా ఉన్నాయి. మనుషులు తాము ఉండకూడని చోట, ఉండకూడని సమయంలో ఉన్నామని అనుకుంటే బాహ్య పరిస్థితుల మీద వాళ్ళకి ఎటువంటి అదుపు లేనట్టయితే భయం, విడిపోవటం, అసక్తత అనే ఆలోచనలు విడవకుండా మనసులోకి వస్తూ ఉంటే వాళ్ళని ఉండకూడని చోటికి, ఉండకూడని సమయంలో ఆకర్షిస్తాయి. మీకు ఈ క్షణాన ఎంచుకునే అవకాశం ఉంది. జీవితం ఒక లాటరీ లాంటిదని, మీకు ఎప్పుడైనా చెడు జరగవచ్చునని మీరు నమ్మాలని అనుకుంటున్నారా? మీరు ఉండకూడని చోట, ఉండకూడని సమయంలో ఉండవచ్చని నమ్మాలనుకుంటున్నారా? పరిస్థితులు మీ ఆధీనంలో ఉండవని అనుకుంటున్నారా? లేక మీ జీవితానుభవాలు మీ చేతిలోనే ఉన్నాయని మీరు మంచి గురించే ఆలోచిస్తారు. కాబట్టి మీకు జీవితంలో అంతా మంచే జరుగుతుందని నమ్మాలని, ఆ సంగతి మీకు తెలుసునని అనుకుంటున్నారా? మీకు ఎంచుకునే వెసులుబాటుంది. మీరు ఏ విషయాలను ఆలోచించాలని ఎంచుకుంటారో అవే మీ జీవితం తాలూకా అనుభవాలు అవుతాయి. ఎడతెగని ఆలోచనలతో మీరు రమ్మని పిలిస్తే కానీ ఏదీ అనుభవంలోకి రాదు. బాబ్ డాయల్. మనలో చాలామంది అప్రయత్నంగా ఆకర్షించుకుంటాము. దాని మీద మనకి అదుపు లేనే లేదని అనుకుంటాము. మన ఆలోచనలు, భావాలు వాటంతట అవే కలుగుతూ ఉంటాయి. అందుచేత మన జీవితంలో సంభవించేవన్నీ అప్రయత్నంగానే జరుగుతాయి. ఎవ్వరూ కూడా అక్కర్లేని వాటిని కావాలని తమకేసి ఆకర్షించుకోరు. రహస్యం తెలుసుకున్నాక మీ జీవితంలో కానీ, ఇతరుల జీవితాల్లో కానీ అక్కర్లేని సంఘటనలు ఎలా జరిగాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన ఆలోచనలకున్న గొప్ప సృజనాత్మక శక్తి గురించి అవగాహన లేకపోవటం వల్లే ఇవన్నీ జరిగాయి. విన్నారు కదా? ఎలా అనిపించింది? మీ మనసులోని అభిప్రాయాన్ని దయచేసి మెసేజ్ రూపంలో షేర్ చేయండి. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను.